హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బాల్ అప్డేట్స్. ఈ మధ్య మనం న్యూస్లో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ అని చూపిస్తుంటున్నారు, ఎస్పెషల్లీ సినిమా వాళ్ళు. లిటరల్లీ నిన్నైతే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయిన న్యూస్ వచ్చిందని చెప్పాలి. అదే అల్లు అర్జున్ గారు అరెస్ట్. ఎందుకు షేక్ అయిందని చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఒక స్టార్ హీరో అని చెప్పాలి. తట్టు పుష్ప 2 మూవీ ఇప్పుడే 1000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కూడా ఇచ్చింది. సో లైఫ్లో అంత హై చూశాక ఇలాంటి ఒక లో చూడాలంటే మాత్రం చాలా గట్స్ ఉండాలి. సో ఆయన మీద ఉన్న ఛార్జెస్ ఏంటి అండ్ అలానే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఇందులో సంధ్య థియేటర్ ఎలా ఇన్వాల్వ్ అయింది అండ్ అలానే రేవతి గారు భర్త అయిన భాస్కర్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఆ రష్ని ఎందుకు ఆపలేకపోయారు అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కూడా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఇష్యూ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే December 4th అండి. ఆ రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి సంధ్య థియేటర్లో. అయితే 9:30 షోకి అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ముందు నుంచే మంచి న్యూస్ అయితే ఉంది. సో అదే టైంలో భాస్కర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మూవీకి అయితే వెళ్ళారు. సో అక్కడికి అల్లు అర్జున్ గారు రావడం, స్టాంపేట్ జరగడం, రేవతి గారు చనిపోవడం, ఇదంతా కూడా విత్ ఇన్ అవర్స్లోనే జరిగిపోయింది. సో దాని తర్వాత అల్లు అర్జున్ గారు అయితే 25 lakhs ఆ ఫ్యామిలీకి డొనేట్ చేస్తానని కూడా చెప్పారు. ఇదంతా ఓకే. ఒక 4 days బ్యాక్ ఏం జరిగిందో మీకు తెలుసా? 4 days బ్యాక్ అయితే రేవతి గారు భర్త అయిన భాస్కర్ గారు అయితే చికట్పల్లి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో అల్లు అర్జున్ గారు థియేటర్కి ఆ టైంలో రావడం వల్లే ఆ స్టాంపేట్ జరిగింది, దానివల్లే నా భార్య చనిపోయింది అన్నట్టు. అండ్ మొన్న అనుకుంటా అల్లు అర్జున్ గారు అయితే మన స్టేట్లోనే లేరు, ఎందుకంటే ఆయన పుష్ప ఆల్ ఇండియా థ్యాంక్ యూ మీట్ అని ఒకటి పెట్టారు, అక్కడికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ నిన్న శుక్రవారం మాత్రం ఆయన అయితే మన తెలంగాణకు వచ్చేసారు. ఎగ్జాక్ట్గా 11:15 ఆర్ 11:30కి అనుకుంటా ఆయన ఇంటికి అయితే పోలీసులు వెళ్ళిపోయారు. బట్ ఇలాంటి ఒక కేసులో అయితే ముందే నోటీస్ ఎందుకు ఇవ్వలేదనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన అయితే షార్ట్స్ మీద ఉన్నానండి, 2 minutes టైం ఇవ్వండి, నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తానని చెప్పారు. బట్ పోలీసులు ఊరుకోలేదు, ఆయనతో పాటు లిఫ్ట్లో వెళ్ళి బెడ్రూమ్ దాకా వెళ్ళారు. ఆయన బట్టలు మార్చుకున్న తర్వాత ఆయన తీసుకువెళ్ళారు. దానికి ఆయన ఈ మాట కూడా అన్నారు, మరీ లోపలికి రావడం మరీ మంచిది కాదండి మీకే అన్నట్టుగా చెప్పారు. యాక్చువల్గా అప్పటికే బన్నీ వాస్ గారు కానీ, అల్లు శిరీష్ గారు కానీ, అల్లు అరవింద్ గారు వీళ్ళంతా కూడా లాయర్స్తో మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ భాస్కర్ గారు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కదా. దీనికి ముందే 4 days నుంచే మన పోలీసులు అయితే ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి చాలా ఇరిటేట్ చేశారు కేసుని. సో జీప్లో అల్లు అరవింద్ గారు ఎక్కుతున్నప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ఒకటే చెప్పారు, ఇదంతా నేనే చేశాను కాబట్టి క్రెడిట్ అయినా గుడ్ అయినా బ్యాడ్ అయినా నేనే తీసుకోవాలి డాడీ, నువ్వు వద్దు అని చెప్పారు. సో ఈలోపే మన అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లడం జరిగింది. అండ్ అలానే అక్కడ నుండి అయితే గాంధీ హాస్పిటల్కి మెడికల్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ అక్కడ నుంచి నాంపల్లి కోర్టు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా స్పాన్ ఆఫ్ 3 hours జరిగిపోయింది. అండ్ శుక్రవారం ఎందుకు అరెస్ట్ చేశారని మీరు అందరూ అడుకోవచ్చు. శుక్రవారం అరెస్ట్ చేశారనుకోండి, శుక్రవారం బెయిల్ రాలేదనుకోండి, శని ఆదివారాలు కోర్టు హాలిడే, మళ్ళీ మండే దాకా వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ గారు తీసుకెళ్లారో లేదో అక్కడ ఆల్రెడీ వాళ్ళ లాయర్స్ అయితే మంచి పనిలో ఉన్నారని చెప్పాలి. ఇక తెలంగాణ హైకోర్టుకు వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే ఇండియన్ బెయిల్ అయితే తీసుకొచ్చారు. సో ఆయన మీద వేసిన సెక్షన్స్ ఏంటంటే IPC 105 అండ్ IPC 118. ఇక్కడ 105 మనకి తెలియకుండా అండ్ అలానే మన ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి చనిపోతారు కదా, అది ఈ సెక్షన్ కింద వస్తుంది. అండ్ 118 ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తీసుకొని తల మీద కొట్టడం లాంటిది, ఆ సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ ఈ 2 సెక్షన్లో ఏది ప్రూవ్ అయినా కానీ 5 years నుంచి 10 years వరకు పడే ఛాన్స్ ఉందండి సెంటెన్స్. సో మేబీ ఈ ఇష్యూ వల్లే నోటీస్ అయితే ముందు ఇవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా ఎప్పుడైతే 4 days ముందు కంప్లైంట్ ఇచ్చారో భాస్కర్ గారు, దాన్ని వీళ్ళైతే చాలా లైట్ తీసుకున్నారనిపించింది అల్లు అర్జున్ లాయర్స్. సో అరెస్ట్ దాకా వచ్చాక చూసుకుందామని అనుకున్నారు, అప్పటికైతే దాన్ని క్వాష్ చేయలేదు ఇంకా. సో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారో వీళ్ళైతే వెంటనే దాన్ని క్వాష్ చేద్దామని లంచ్ టైంకి తీసుకెళ్లారు, అంటే బెంచ్ ఎక్కిద్దామని ట్రై చేశారు. బట్ అప్పటికే 3 PM కల్లా ఇక్కడ నాంపల్లి కోర్టులో అయితే హీరింగ్ జరుగుతుంది. అండ్ అలానే బెయిల్ వస్తో రాదో కూడా అప్పటికి తెలియదు. అట్లాస్ట్ ఇందులో కూడా మన సంధ్య థియేటర్ని కూడా మెచ్చుకోవాలండి, ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఒక నోట్ రిలీజ్ చేశారు, ఏమని 4th December మేము పోలీసులకి చేసాం, మాకు బందోబస్తులు కావాలన్నట్టు. బట్ పోలీసులు ఏమంటారంటే అప్పటికే ఎవిడెన్స్ కానీ ఆ ఎవిడెన్స్ అంతా బాగా కలెక్ట్ చేశారు వాళ్ళు. ఆ సంధ్య థియేటర్లో వాళ్ళే చెప్పారంట అల్లు అర్జున్ రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పి. అలానే సంధ్య థియేటర్ నుంచి మాకు ప్రాపర్ కమ్యూనికేషన్ రాలేదు, మేము బందోబస్తు ఇవ్వలేకపోయామని కూడా చెప్తున్నారు పోలీసులు. ఎట్లా ఈవినింగ్ అయితే ఆయనకి బెయిల్ వచ్చిందండి. బట్ మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు ఈ కేసులో మనకు తెలియదు, కానీ ఆ బెయిల్ ప్రాపర్గా లేదని చెప్పి దాన్ని అయితే రిజెక్ట్ చేశారు. సో నైట్ అంతా అల్లు అర్జున్ గారు అయితే జైల్లో గడపాల్సి వచ్చింది. మార్నింగ్ అరౌండ్ 7 o'clock అనుకుంటా ఆయన అయితే రిలీజ్ చేశారు, ఆయన ఇంటికి కూడా వచ్చేశారు. నిన్న అల్లు అర్జున్ గారు న్యూస్లో కొంతమంది పట్టించుకోలేదు, కానీ మోహన్ బాబు గారికి అయితే బెయిల్ అయితే క్యాన్సిల్ అయిందండి. నాకు తెలిసి ఆయన అయితే సెర్చ్ చేస్తున్న ఒక 4 teams, ఆయన నాకు తెలిసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి. ఏంటోనండి, ఒకప్పుడు లెజెండ్లా బతికారు మోహన్ బాబు గారు, ఇప్పుడు ఏంటో పరారులో ఉన్నారు, నాకే అర్థం కావట్లేదు. అది ఏ కేసులో అనుకుంటున్నారు? మనోజ్ గారి కేసులో కాదండి, రిపోర్టర్ని కొట్టాడు కదా, అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది ఆయన మీద. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ వేశారండి, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. బట్ ఆయన వేసింది మాత్రం స్వర్ణాంధ్ర 2047 అని ఇంకో హ్యాష్ట్యాగ్ కూడా అయితే యాడ్ చేశారు. బట్ ఈ సిచ్యువేషన్లో వేయటం వల్ల అయితే ఇదైతే ఇక్కడ సింక్ అయిందని చెప్పాలి. సో మనంతా కలిసి కట్టుగా ఉంటే నిలబడగలము, అలాగే డివైడ్ అయిపోతే ఇలాగే ఫాలో అవుతాం అన్నట్టుగా చూపించినట్టు అనిపించింది. మేబీ సిచ్యువేషన్ రాంగ్ ఏమో, ఆయన ఇంటెన్షన్ రాంగ్ అయిపోయి ఉండొచ్చు.
అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా నాకు అర్థమైందండి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గారు ఆయన పేరు సరిగ్గా పలకలేకపోయారో సక్సెస్ మీట్‌లో, అప్పటి నుంచి అయితే ఈ కేసు ఇంకా మంచిగా మూవ్ అయిందేమో అనిపించింది. మరో పర్సనల్ రివెంజ్ అలా ఏం అనుకోవట్లేదు కానీ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మనం చూడాలి. అల్లు అర్జున్ ప్రీమియర్‌కి రావడం తప్పు లేదు కానీ బయటకు వచ్చి కార్‌లో దిగి ఇదంతా చేయటం వల్లే ఇది జరిగింది స్టాంపేడ్ అన్నారు. ఇక అంతగా చూడాలంటే స్పెషల్ ప్రీమియర్ ఏపించుకోవాలి లేదంటే ఇంట్లో చూసుకోవచ్చు కదా అన్నట్టుగా చెప్పారు. ఎనీవే తప్పైతే జరిగిపోయిందండి. ఒక ప్రాణం అయితే పోయింది. అండ్ ఈ కేసులో అల్లు అర్జున్ గారు ఏ11 అండి. ఏ1, ఏ2, ఏ3 ఇంకా చాలామంది ఉన్నారంట. అది కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఇప్పుడు రేవతి గారిని అయితే ఎవరు బయటికి తీసుకురాలేరు. కానీ ఇప్పుడన్నా కానీ అట్లీస్ట్ అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీకి ఎమోషనల్‌గా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ సపోర్ట్ ఇస్తే మాత్రం చాలా బెటర్. అండ్ ఈ కేసులో వాదించిన లాయర్స్‌కి గంటకి 5,00,000 ఇస్తున్నారంటండి. మరి చూడండి. చూద్దాం ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.